హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రేపు వదిలి చేయబోతున్నారండి ఆయన. కాబట్టి ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు. కూర్చునే ముందు బాబు గారు మీ వల్ల అవుతుందా అని చాలామంది ఒక మాట అయితే మాట్లాడుతున్నారండి. ఏం మాట ఎందుకురా అని అంటే కనుక బాబు గారు మీ వల్ల అవుతుందా అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పరిపాలన మీ వల్ల అవుతుందా అనేది కనుక వైసీపీ నాయకులు కానీ కొంతమంది కార్యకర్తలు కానీ అలాగే సామాన్య ప్రజలు కానీ చాలామంది ఈ మాట మీద డిస్కస్ చేసుకుంటున్నారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుందంటారా అనేది కనుక ఒక ప్రశ్న చర్చకి బాగా దారి తీస్తుందండి. చాలామంది మాట్లాడుకున్న మాట దాని మీద మనం మాట్లాడబోతున్నాం. మర్చిపోద్దు, కొత్త వాళ్ళు అయితే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కనుక మీరు చూస్తున్నట్టు కనుక ముందుగా లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోద్దు, వీడియోలోకి వెళ్ళిపోదాం. బాబు గారు మీ వల్ల అవుతుందా అంటే కనుక అవుతుందని నేను అయితే చెప్పగలను. నిజమండి, నా అభిప్రాయం పెడితే కనుక అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం ఎలా ఉంటుందంటే ఇంచుమించుగా 14 సంవత్సరాలు చాలా సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఎంతో అనుభవం కూడినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు చేయగలరంటే చేయగలరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా చేసే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా పరిపాలన. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సౌలభ్యం ఎలా ఉంటుంది అంటే కనుక కొంచెం ఈసారి అయితే కనుక 2024లో ఇప్పుడైతే కనుక చాలా కష్టంతో కూడుకున్న పరిపాలనగా ఉండబోతుంది. ఎలాంటి డౌట్ లేదు. ఎవరొచ్చినా సరే మొళ్ళకంప మీద కూర్చున్నట్టే ఉంటుంది 100%. ఎందుకంటే సీఎంకి వచ్చి కుర్చీ ఎంత ఆషామాషిగా అయితే లేదండి ఈసారి. ఎందుకంటే కుర్చీ ఎక్కిన రోజే కొన్ని లక్షల కోట్లు అయితే కావాలి. నోట్ చేసుకోండి ఇది మీరు. కుర్చీ ఎక్కిన రోజే కొన్ని లక్షల కోట్లు అయితే కావాలి. మనక ఆంధ్రప్రదేశ్గా అంత భారీ ఎత్తుగా వచ్చేసే వనరులు అయితే కనుక పెద్దగా ఏం కనబట్టాలా. కాబట్టి అప్పు చూస్తేనా కుప్పలు తెప్పలుగా ఉంది. కాబట్టి కుర్చీ ఎక్కిన రోజే కొన్ని లక్షల కోట్లు అయితే కావాలి. ఏంటంటే కనుక పింఛన్లు ఎక్కిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ తారీఖు వస్తే చాలు పెన్షన్లు ఏదైతే ఉన్నాయో పెన్షన్లు అవి 66 లక్షల మందికి సుమారుగా 7,000 రూపాయలు చొప్పున నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 66 లక్షల మందికి 7,000 రూపాయలు చొప్పున 46,200 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. ఇప్పుడు రూపాయి 2 రూపాయలు కాదండి, 10 లక్షలు కాదండి, ఇంచుమించుగా 66 లక్షల మంది జనాభాకి 7,000 రూపాయలు చొప్పున 46,200 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఇది ఒక్కటే కాదండి, ఇలా చెప్పుకుంటూ పోతే కనుక చాంతాడంత లిస్ట్ ఉంది. అందుకనే చాలామంది మాట్లాడుకున్నారు బాబు గారు మీ వల్ల అవుతుందా అని అయితే కనుక. జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేరా? చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి జోబులో ఏమైనా తెచ్చిపెట్టారా? లేదే, చంద్రబాబు నాయుడు గారు కూడా అలా చేస్తారు. అనేది కనుక తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్న మాటలు ఇవి. కాబట్టి వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఎలా ఉందంటే చర్చ ఒక రకంగా ఎక్కువగా స్ప్రెడ్ అయింది ఈ విషయం మీద. పరిపాలన చేయలేరు అని కొంతమంది, చేస్తారని కొంతమంది. అంతే కదండి, చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చేయాల్సినవి ఉన్నాయో అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి వదిలిపెట్టినాయి ఏదైతే పెన్షన్ల విషయంలో అండి, పెన్షన్ ఆల్రెడీ పెంచి 4,000 చొప్పున ఇవ్వాల్సి వస్తుంది. 4,000కి 3 నెలలు 1,000 రూపాయలు చొప్పున బకాయి ఉంది. కాబట్టి ఆ 3,000 కలిపి 4,000 ఒకేసారి 7,000 వేస్తారని చెప్పి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ 7,000 రూపాయలు లెక్కను చూస్తేనే 46,200 కోట్ల రూపాయలు వేయాలి. తర్వాత అమ్మఒడి వెంటనే అమ్మఒడి ఒకటి వస్తుంది. ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి అమ్మఒడి వేయాల్సిన టైం వచ్చింది. అమ్మఒడి సంవత్సరానికి 6,595 కోట్ల రూపాయలు అమ్మఒడి మీద వేయాలి. ఒక సంవత్సరానికి ఒక పిల్లవాడు చొప్పున 6,595 కోట్ల రూపాయలు వేయాలి. ఒక పిల్లవాడు చొప్పున ఇంటికి ఒకళ్ళు చొప్పున వేస్తే కనుక ఒక సంవత్సరంలో 6,595 కోట్లు వేయాలి. ఇంచుమించుగా అలాంటిది అంటే 82,31,502 మంది లబ్ధిదారులు ఉన్నారు అమ్మఒడిలో. ఇప్పుడు అది డబల్ అవబోతుంది. అంటే 82,31,502 మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు డబల్ అవ్వచ్చు లేదా త్రిబుల్ అవ్వచ్చు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారన్నారు కాబట్టి అమ్మఒడి అది డబల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు. కాబట్టి అలా అయితే కనుక ఇప్పుడు సంవత్సరానికి ఏదైతే ఖర్చు పెడుతున్నారో 6,595 కోట్లు ఏదైతే ఉందో అది డబల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు. అంటే డబల్ అయితే కనుక 13,190 కోట్లు, ఇంచుమించుగా డబల్ అయితే కనుక 13,190 కోట్లు, త్రిబుల్ అయితే కనుక 13,190 కోట్లకి మళ్ళీ 6,592 కోట్లు కలుపుకోవాల్సిందే. ఇదండి మరి ఎలాంటి పరిస్థితుల్లో మరి కుర్చీ ఎక్కిన తర్వాత మామూలు కదండి అసలు మొళ్ళకంప మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఈసారి 2024లో కుర్చీలు ఎవరు సీఎం అయితే కనుక వాళ్ళని నేను గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చా, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందనేది చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలంటే మామూలుగా కాదండి, ఒక పద్మవ్యూహాన్ని ఛేదించినట్టే.
ఎలాంటి సందేహం లేదు. అంతేకాదండి, కాపు నేస్తం ఉంది ఏంటి, ఏదైతే 3,98,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారో కాపు నేస్తంలో, అది ఇంచుమించుగా 43,000 కోట్లకు పైగా 43,000 కోట్లకు పైగా అండ్ దానికి కావాలి. అంతేకాదండి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి వదిలివెళ్ళి అనమాట. అంతేకాదు ఎలాంటి ఏవైతే ఉన్నాయో రైతు భరోసా పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా 9,500 నుంచి 9,500 ఇస్తున్నారు ప్రస్తుతానికి. కాబట్టి దాన్ని పెంచి 20,000 చొప్పున చేస్తాం జరిగింది. అలాగే ఇంచుమించుగా లబ్ధిదారులు ఎంతమంది అంటే 58 లక్షల మంది. దీనికి ఎన్ని కోట్లు కావాలి? ఇలా ఇన్నేసి కోట్లు, లక్షల కోట్ల రూపాయలు అయితే కనుక ఈసారి అవసరం. ఒక సంవత్సరంలోనే ఇంచుమించుగా 1,75,000 కోట్లు 1,75,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అర్జెంటుగా, యుద్ధ ప్రాతిపాదికన కావాల్సినటువంటి అమౌంట్ అనమాట ఇది. కాబట్టి ఇన్ని కోట్ల రూపాయలని ఎలా తీసుకొస్తారు, ఎలా జనాలకి ఇవన్నీ వేస్తారు? ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు ఏవి కూడా డ్రాప్ చేయు, అవి ఆపం, ఖచ్చితంగా అవి కూడా కొనసాగుతాయని అన్నారు. వాటితో పాటు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కొన్ని వాగ్దానాలు ఇచ్చారు అవి కూడా కంటిన్యూ అవుతాయి అన్నారు. కాబట్టి అసలు అవి రాకపోవడమే చాలా కష్టమేమో అని అయితే కనుక ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నమాట, మనం మాట్లాడే మాటలు కాదు. కొంతమంది ఆర్థిక నిపుణులు అయితే కనుక 2024 నుంచి ఏదైతే 5 సంవత్సరాలు ఉందో అది చాలా గడ్డు కాలంగా ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితుల్లోకి రాబోతుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినాయి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏవి కూడా ఆపమని చెప్పేసి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి మాటిచ్చారు. కాబట్టి ఆ యాపరు కొత్తవి కంటిన్యూ చేయాలి. ఆ యాపకూడదంటే కనుక ఆల్రెడీ కొన్ని 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వీటికి ఖర్చు అవుతుంది. ఈ కాకుండా మళ్ళీ అదనంగా కొన్ని లక్షల కోట్లు అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఆంధ్రప్రదేశ్కి? ఇది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చే ముందు పెను సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది, మామూలుగా కాదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రస్తుతానికి రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చూసుకుంటే కనుక అధోగతిలో ఉంది. ఇది వాస్తవం. ఏదైతే ఫైనాన్షియల్ డిఫిసిట్ అంటారో అదంతా కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పుడు తొందరలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు తొందరలో నాకు తెలిసి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు. ఎందుకంటే దేంట్లో ఎంత తప్పు ఉంది, ఏది ఎంతవరకు సజావు నడిచింది, ఏది నడవలేదు అని కొన్ని శ్వేతపత్రాలు అయితే కనుక కొన్ని శాఖల మీద సమీక్షలు జరిపి శ్వేతపత్రాలు అయితే రిలీజ్ చేస్తారో ఆ శ్వేతపత్రాల మీద ఆధారపడి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎంతవరకు ఉంది, ఆంధ్రప్రదేశ్లో అప్పులు ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని ఉన్నాయి, లాభం ఎంత ఉంది, నికరం ఏంటి అనేది ఈ శ్వేతపత్రాలు బయట పెట్టబోతున్నాయి. కాబట్టి నాకు తెలిసి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి రాగానే ఫస్ట్ కొన్ని శాఖలు అయితే కనుక సమీక్షలు నిర్వహిస్తారు. ఆ శాఖలు సమీక్షలు నిర్వహించిన తర్వాత ఒక శ్వేతపత్రాలు అయితే కనుక ఏ ప్రభుత్వం అయినా సరే, ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం చూసినట్టు కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయినట్టునే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నంతకాలం పచ్చగా కలమడింది. కేసీఆర్ గారు దిగిపోయిన తర్వాత ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉందో మళ్ళీ శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో బయట చెప్పడం జరిగింది. సో అదే పరిస్థితి ప్రకారంగా శ్వేతపత్రాలు అయితే కనుక రిలీజ్ చేస్తారనేది నా నమ్మకం. కాబట్టి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే అప్పు ఎంత, ఏ పథకం ఎంతవరకు కొనసాగించగలరు, అసలు ఈ పథకాలు కొనసాగుతాయా లేదా, వీటి మీద పూర్తి అవగాహన అంటూ ఒక కార్యక్రమం అయితే జరుగుతుందండి నాకు తెలిసి. కాబట్టి అది జరిగితే కానీ ఏంటనేది మనకు అంతగా తెలియదు. కాబట్టి ఈ ప్రస్తుతానికి అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి హామీలకి ఎంత అవుతుంది, ఎన్ని లక్షల కోట్లు అవుతుంది ఏంటనేది నేను ఏం చెప్పలా. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి లేదా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఏ అయితే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు అయ్యే లక్షల కోట్లు మాత్రమే. అంటే ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన కుర్చీలో కూర్చున్నామని చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులకు సంబంధించి ఎన్ని లక్షల కోట్లు అవసరమవుతాయో మనం మాట్లాడుకున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే పథకాలకి ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అనేది నేను ఇంకో వీడియో చేస్తా ఖచ్చితంగా. కాబట్టి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి కంటిన్యూ చేయగలరా, వాటిని ఆపేయగలరా, వాటిని ఆపేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొన్ని వాగ్దానాలు హామీలు ఇచ్చారో వాటిని స్టార్ట్ చేస్తారా? చూద్దాం ఏం జరుగుతుంది అనేది. చూస్తున్నా మీకు అందరూ కూడా మర్చిపోద్దు, ఎలాంటి వీడియోలు పార్టీలకు అతీతంగా ఉన్న వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కొత్త వాళ్ళైతే కనుక పక్కన సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ లైక్ చేయండి. ముందుగా నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.